సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా, ఎలా ఉన్నారు? గడిచిన రాత్రి కుటుంబ ప్రార్థన జరిగిందా? నిన్నటి దినాన మీతో పంచుకున్నాను కదా. యజమానులారా, మీ కుటుంబానికి మీరు యాజకులుగా ఉండటానికి మీ జీవిత భాగస్వామి మీ భార్య కంటే మీ పిల్లల కంటే కుటుంబ ప్రార్థనకు ఒక అడుగు ముందుకేసి నిన్నటి దినం కుటుంబ ప్రార్థనకు సిద్ధపడి కుటుంబ ప్రార్థన చేసుకున్నారా? ఎన్ని కుటుంబాల్లో గడిచిన రాత్రి కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరిగిందో అనేకులు ప్రోత్సహించబడినట్లుగా కింద కామెంట్ బాక్స్లో రాయండి. ప్రతి రాత్రి కుటుంబ సమేతంగా దేవుని సన్నిధిలో కనపడటం అది ఎంత గొప్ప ధన్యకరమైన అనుభవం కదా. తప్పకుండా ప్రతిరోజు రాత్రి కుటుంబంలో కుటుంబ ఆరాధన చేసుకోండి. అవును, ఈరోజు అరుణోదయ దినాన్ని లేచి ప్రార్థించుకున్నారు కదా. ఒకవేళ ఇంకా ప్రార్థన చేసుకోకపోతే ఈ వర్తమానం విన్న తర్వాత అయినా కొద్దిసేపు అయినా ప్రభుతో గడపండి. ఉదయం లేచినప్పుడు దేవుని సన్నిధిలో గడపకుండా గడప దాటి బయటికి వెళ్ళొద్దు. అది మన ఆత్మీయ జీవితానికి ఎంతమాత్రము క్షేమకరం కాదు. అపాయకరమైన దినాల్లో బ్రతుకుతున్నాం. ఉదయం లేచి చేసిన చిన్న ప్రార్థన ఆ దినమంతా మనకు కంచె, మనకు కాపుదల. పాపపు ఊబిలో జారిపోకుండా అదే మన పాదములకు రక్ష. తప్పకుండా ప్రార్థన చేసుకోండి. మంచిది. ఈరోజు బుధవారం కదా, సాయంకాలం బైబిల్ స్టడీ. ఓ అద్భుతమైన వర్తమానం. దేవుని చేతిలో బలమైన పనిముట్టుగా నీవు వాడబడినట్లు ఇది విను. దేవుని చేతిలో బలమైన సాధనంగా నీవు వాడబడినట్లు, నీ కుటుంబం వాడబడినట్లు ఇది విను. ఓ దివ్యమైన సందేశం పౌలు వారి జీవితంలో నుంచి. మంచిది. ఈ దినం ఓ ప్రాముఖ్యమైన వర్తమానం మీతో పంచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని నెలల నుంచి నా హృదయాన్ని పురికొల్పుతూ ఉన్నారు. మీరు ఈ విన్న వర్తమానం మీరు వినటం మాత్రమే కాదు, ఈ తరపు అనేక మంది యువతీ యువకులకు మాత్రమే కాదు, ప్రతి క్రైస్తవుడు వినేటట్లుగా ఈ వర్తమానం అనేకులకు షేర్ చేయాలని ప్రేమతో మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను. ఆ విషయం ఏంటో తెలుసా? స్త్రీ పురుషుల స్నేహాన్ని, ఆడ మగ స్నేహాన్ని దేవుని వాక్యం అంగీకరిస్తుందా? చాలామంది ఫోన్ చేసి మమ్మల్ని అడిగేటువంటి మాట, అన్నయ్య, మా అమ్మాయి ఎందుకో ఎక్కువగా మగబిడ్డలతో స్నేహం చేస్తుంది, ఎందుకమ్మా మగబిడ్డలతో తిరుగుతున్నావు, తప్పు కదా అంటే, మమ్మీ ఇంకా పాతకాలపు మాటలు మాట్లాడితే ఎట్లా? మనకు బ్రాడ్ మైండ్ ఉండాలి, విశాలమైన దృక్పథం ఉండాలి, నారో మైండ్ ఉండకూడదు. జస్ట్ ఫ్రెండ్షిప్ అంతే. ఫ్రెండ్షిప్ తప్పేం కాదు కదా. మా లిమిట్స్లో మేము ఉంటాం, మా లిమిట్స్ మేము ఎన్నడూ దాటం అని మా పిల్లలే మాకు ప్రసంగం చేస్తున్నారన్న. నోటి మీద వేలేసుకుంటున్నాం, ఏం మాట్లాడాలో అర్థం కావట్లా. ఆడ మగ స్నేహాన్ని దేవుని వాక్యం అంగీకరిస్తుందా? చాలామంది నన్ను అడుగుతారు. అయితే నేను మీకు వివరణించే ముందు ఆ సమాధానం మీ దగ్గర నుంచి నేను కోరుకుంటున్నాను. సంఘంలోనైనా, కాలేజీస్లోనైనా, ఉద్యోగ స్థలంలోనైనా, మనం బ్రతికే స్థలాలలో స్త్రీ పురుషుల స్నేహం దేవుని వాక్యం అంగీకరిస్తుందా? కింద కామెంట్ బాక్స్లో నిర్మోహమాటంగా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. స్త్రీ పురుషుల స్నేహం సంఘం అంగీకరిస్తుందా? అది ఇరువురి ఆత్మీయ జీవితానికి మేలా కీడా? మీ వ్యక్తిగత అనుభవంలో నుంచి కానీ, దేవుని వాక్యపు లోతుల్లో నుంచి కానీ, మీకున్న పరిజ్ఞానంతో కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఎస్, స్నేహం అంగీకరిస్తుందన్నా అంటే అంగీకరిస్తుందని, లేదన్నా ఆ స్నేహంలో ప్రమాదం ఉంది అని మీకు అనిపిస్తే ప్రమాదం ఉందన్న సంగతి మీ అభిప్రాయాన్ని, మీ వ్యక్తిగత అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి.
స్త్రీ పురుషుల స్నేహం ఈరోజు సంఘాల్లో కూడా ఎక్కువ మంది యువత అబ్బాయిలు అమ్మాయిలతో స్నేహం చేయటం, అమ్మాయిలు అబ్బాయిలతో స్నేహం చేయటం, మందిరంలో వారిద్దరూ కలిసి పరిచర్య చేయటం, గృహాలకు వెళ్ళిన తర్వాత కూడా చెల్లి అక్క అంటూనే, అన్న తమ్ముడు అంటూనే, ఇళ్ళకు వెళ్ళిన తర్వాత చాటింగ్ చేసుకోవటం, ఫ్రెండ్షిప్ చేయటం. ఏంటమ్మా ఇదంటే, ఏంటి డాడీ ఏంటమ్మా ఇదంటే, జస్ట్ ఫ్రెండ్షిప్ డాడీ, జస్ట్ ఫ్రెండ్షిప్ మమ్మీ. మీరు ఇంకా పాతకాలపు మనుషుల్లాగా ఉండకూడదు, మీ మైండ్ ఏమంటారు మెచ్యూర్డ్ కావాలి అని, తల్లిదండ్రులే మెచ్యూర్డ్ కావాలని ఇలా మా పిల్లలు ఈ చివరికి ఇది మందిరంలో కూడా బిడ్డల మధ్య జరుగుతున్న కార్యమని చాలామంది ఫోన్ చేసి చెప్తాం, వినటం, కళ్ళతో చూడటం మన దైనందిన జీవితంలో సహజంగా మనం గమనిస్తూనే ఉన్నాం. ఇది తప్ప ఉప్ప అనే దానికంటే ముందు నేను కొన్ని వివరణలు ఇస్తాను. తెలుగులో ఒక సామెత ఉంది, లోగుట్టు పెరుమాళ్ళకెరుక అనని. సరే, ఈ సామెత కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు. ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి తెలుసు అనని. లోగుట్టు అంటే ఎదుటివాడి అంతరంగంలో ఏముందో, అంతరంగంలో ఉన్న విషయం పెరుమాళ్ళకెరుక. పెరుమాళ్ళ అంటే దేవుడు. తమిళ ప్రాంతంలో పెరుమాళ్ళ అని. సరే, ఒక వ్యక్తి అంతరంగంలో ఉన్నది దేవునికే తెలుసు, ఇంకో మనిషికి తెలియదు అనేది ఆ సామెతలో ఉన్న అర్థం. ఏ పుట్టలో ఏ పాము ఉందో అది బయటకు వచ్చేదాకా ఆ పుట్టలో ఏ పాము ఉందో, త్రాసుపాము ఉందో, నాగుపాము ఉందో, వానపాము ఉందో, నీళ్ళపాము ఉందో, జరిపోతుందో, కట్లపాము ఉందో, పుట్టలో నుంచి బయటకు వచ్చేదాకా లోపట ఏముందో తెలియదు. లైక్ దట్ ఒక వ్యక్తి అంతరంగంలో ఏముంది అనేది పెదాల్లో మాట్లాడిన మాటలను బట్టి మనం నిర్ధారణ చేసుకోలేం. జస్ట్ ఫ్రెండ్ అనే భావన నీకు ఉండుండొచ్చు. నీ హృదయం క్లీన్గా, అతడు నా తమ్ముడు, అతడు నా అన్న లాంటి వాడు, అఫ్కోర్స్ నీకు ఆ విశాల భావం ఉండి ఉండొచ్చు. కానీ నిన్ను స్నేహితురాలిగా ఎంచే ఆ వ్యక్తి పైకి స్నేహితురాలు అనొచ్చు. ఆ వ్యక్తి అంతరంగం నీకు తెలుసా? నీకే కాదు, బోధించే బోధకులకు కూడా కొన్నిసార్లు తెలియదు. బోధించే బోధకులు కూడా బోల్తా పడతారు. ఒక వ్యక్తి యొక్క అంతరంగాన్ని ఎరిగినవాడు దేవుడు తప్ప ఈ సృష్టిలో ఇంకెవరున్నారు చెప్పండి? అందుకని దైవజనమా, ఎదుటివాడి హృదయంలో ఏముందో మనకు తెలియదు గనక ప్రతి విషయం కడు జాగ్రత్తగా దేవుని బిడ్డలు ఉండాలి. బైబిల్లో 2 భయానకరమైన సన్నివేశాలు చెప్తాను. దావీదుకు జ్యేష్ఠ కుమారుడు అమ్నోను ఉన్నాడు, రోగి అయి ఉన్నాడు. మరి చావు బ్రతుకుల మధ్యలో ఉన్నాడో, చావు బ్రతుకుల మధ్యలో లేడు, చనిపోతున్నట్లుగా నటించాడో, లేదు విపరీతమైన అనారోగ్యంతో ఉన్నట్లుగా నటించాడో తెలీదు. తండ్రి చూశాడు, నాన్న ఏంటి నాన్న, మన చెల్లి తామారుందే, తామారును పంపించి చెల్లి చేత 2 రొట్టెలు చేయించి నాన్న అన్నారు. ఎవరు తామారు? మారు తల్లి కూతురు. అమ్నోనికి ఏమవుతుంది? స్వయాన తండ్రి దావీదుకు పుట్టిన కూతురు, చెల్లి అవుతుంది. సరే, అన్నే కదా రమ్మంటుంది, అన్నే కదా రొట్టెలు చేయమంటుంది. దావీదు సెకండ్ థాట్, రెండవ ఆలోచన రాలేదు. ఎందుకు? అతడు పెదాలతో మాట్లాడిన మాటలు దావీదు చూడగలిగాడు. కానీ నేను సామెత చెప్పే కదా, లోగుట్టు పెరుమాళ్ళకెరుక. దేవదూతల జ్ఞానం కలిగిన దావీదు, దేవుని ఆత్మ కలిగిన దావీదే కొడుకు అంతరంగంలో ఉన్నదాన్ని పసిగట్టలేకపోయాడంటే సాధారణమైన వ్యక్తి ఎదుటి వ్యక్తిలో ఉన్న ఆంతర్యాన్ని పసిగట్టగలడా? మీ ఇంటి పక్క కొంతమంది చదువుకునే బెడ్లో ఏమంటారు, యంగ్స్టర్స్ ఆంటీ అని వస్తారు. నీవనుకుంటావు తల్లిలాగే చూస్తున్నాడులే, పిన్నిలాగే చూస్తున్నాడులే అని. నీ భర్త లేని టైంలో వస్తాడు, ఆంటీ అంటానే ఉంటాడు. కానీ ఆ వ్యక్తి అంతరంగంలో ఏముందో నీకు తెలియదుగా. ఆ చేదు బయటపడేదాకా
నువ్వు పసిగట్టలేవు. నేనంట నువ్వు పసిగట్టడం ఏంటి? దావీదు లాంటి దేవదూతల ఆత్మ కలిగిన వాడే, పరిశుద్ధాత్మ పూర్ణుడే తన కొడుకు అంతరంగంలో ఉన్నదాన్ని పసిగట్టలేకపోయాడు. తామారు వచ్చింది, రొట్టెలు చేస్తూ ఉంది, చుట్టూతో ఉన్న వాళ్ళని బయటకు పొమ్మని గదివాడు. వాళ్ళందరూ వెళ్ళిపోయారు. నా చెల్లి నాతో పాపం చేతుకొనిరా అన్నాడు. ఏమన్నాడు? అక్కడ సంబోధన చూడండి, చెల్లి అని. ఆ తల్లి అంటది, అన్నా అంత పాతకం కట్టుకోకు. ఆవిడ అన్నా అంటున్నా, చూసారా, పెదాలతో చెల్లి అంటున్నాడు. నాతో పాపం చేతుకొనిరా అంటాడు. పైకి చాలామంది జస్ట్ ఫ్రెండ్షిప్ అని అంటారు. కొంతమంది అంతరంగంలో ఆ ఫ్రెండ్షిప్ ముసుగులో కాముకత్వపు మనసుంది అని నువ్వు పసిగట్టగలవా? అఘాయిత్యం చేసిన రోజే బయటపడుతుంది. ఆ పాపం బయటపడిన రోజే ఆ పాపం వెల్లడైన రోజే చీ వీడింత దుర్మార్గుడా అని నువ్వు పసిగట్టగలవు. అప్పుడు అంటావు, చీ వీడు ఎలాంటి వాడు అనుకోవాలా, చీ ఇది ఎలాంటిది అనుకోవాలా. నేనంట అలాంటి అఘాయిత్యం జరిగిన తర్వాత చీచి అనే కంటే, చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకునే కంటే అసలు కాలకుండా ముందే జాగ్రత్త తీసుకుంటే పోలా. ఒక మాట అంట, ఇప్పుడు చెప్పండి, సొంత చెల్లి. ఆ మధ్య ఒక ఆయన అన్నాడు, అన్న అసలు బైబిల్లో ఎలాంటివి రాయకుండా ఉంటే భలే ఉండేది కదా, పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని అలాంటివి ఉన్నాయి, అదెట్లా పరిశుద్ధ గ్రంథం అని మీరు అంటారు, ఇలాంటివి దేవుడు రాయకుండా ఉంటే బాగుండేది కదా అని. అఫ్కోర్స్ దేవుని మీద ప్రేమతో కావచ్చు, మిడిమిడి జ్ఞానంతో కావచ్చు కొంతమంది అంటారు. దైవజనమ, ఇక్కడ మీకు ఒక మాట చెప్తాను. ఇలాంటివి దేవుడు పరిశుద్ధ లేఖనాల్లో ఎందుకు రాయించాడో తెలుసా? యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై. బాబు, ఆ కాలంలో ఏం జరిగిందో ఈ కాలంలో కూడా అదే జరిగిద్దయ్యా. సూర్యుని కింద నూతనమైనది ఏదీ లేదు. గతంలో ఏం జరిగిందో ఇప్పుడు అదే జరుగుతుంది. ఇప్పుడు ఏది జరుగుతుందో భవిష్యత్తులో కూడా, వింటున్నారా, భవిష్యత్తులో కూడా అదే జరుగుతుందని యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై దృష్టాంతాలుగా రాశాడు. వినారా ఈ మాట? ఇదే మాట ఒకసారి రోమా దేశంలోనూ ఐగుప్తు దేశంలోనూ ఎవరో అన్నారట, ఇది పవిత్ర గ్రంథం అని రాస్తుంది కదా, మరి ఇలాంటి పనికిమాలిన సమాచారాలు రాస్తే ఇది ఎట్లా పరిశుద్ధ గ్రంథం అయింది అని వ్యంగ్యంగా అన్నాడట. ఒరి పిచ్చోడా, అక్కడ తప్పు చేసింది మనిషిరా, దేవుడు కాదు. మీ ఐగుప్తు దేవుళ్ళ చరిత్ర చూడండి. ఐగుప్తు దేవుళ్ళు రోమా దేవుళ్ళని మీరు పిలుచుకుంటున్నారే, వాళ్ళే మనిషి కంటే రోతగా దిగజారి ఇలాంటి నీచమైన కార్యక్రమాలు చేశారు. నీచమైన కార్యక్రమాలు చేసిన వాళ్ళనేమో మీరు దేవుళ్ళు అంటున్నారు. ఇక్కడ మనుషుడు చేసిన సంగతి రాశాడు దేవుడు. దానికి దేవుడు వేసిన శిక్ష, అమ్నోనికి వేసిన శిక్ష ఏంటో లేఖనాల్లో మీకు తెలియదా? రాళ్లతో కొట్టి చంపబడ్డాడు. దేవుడు విధించిన తీర్పు. దైవజనమ, ఎందుకు ఇలాంటి సంగతులు రాశాడంటే యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై. బాబు, యవనాడపిల్లలారా, కాలేజీకి వెళ్ళినప్పుడు మగపిల్లలతో మీకెందుకు స్నేహం? వాడి అంతరంగంలో ఏముందో నీకేం తెలుసు? ఏ పొట్టలో ఏ పాముందో నీకేం తెలుసు? బైబిల్లో రాయబడిన మాట తెలుసా? పొలాన్ని దున్నేటప్పుడు ఎద్దును గాడిదను జత చేసి పొలాన్ని దున్నకూడదట. ఇది ఎక్కడ రాసిందో కింద కామెంట్ బాక్స్లో రాయండి. నేను ప్రతి రెఫరెన్స్ చెప్పగలను, కానీ మీకు కాస్త మెదడుకు అంటారు కదా మేత వేయాలని, మీరు కొంచెం ఆలోచించాలని కింద కామెంట్ బాక్స్లో ఈ మాట ఎక్కడ రాసింది. ఇంకొంచెం క్లూ కావాలంటే ద్వితీయోపదేశకాండంలో రాసి ఉంటుంది. పొలాన్ని దున్నేటప్పుడు ఎద్దును గాడిదను కలిపి జత చేసి దున్నకూడదు. దున్నితే ఎద్దులతోనే దున్నాలి, దున్నితే గాడిదలతోనే దున్నాలి. ఎద్దును గాడిదను కలపకూడదు. ఇంకొక మాట, ఎద్దును గాడిదను కలపటమే కాదు, పొలాన్ని దున్నేటప్పుడు ఎద్దును ఆవును కలిపి పొలాన్ని దున్నుతారా? చెప్పండి సార్, ఎద్దును ఆవును కలిపి పొలాన్ని దున్నుతారా? దున్నరే. ఎద్దుతోనే పొలాన్ని దున్నుతారు.
సంఘాలలో కూడా దైవజనులారా పరిచర్య చేసేటప్పుడు ఆడపిల్లలు మగపిల్లలు యూత్ ఆడపిల్లలు మగపిల్లలు కలిసి పరిచర్య చేసేటట్లుగా దయతో ప్రోత్సహించకండి. ఎన్నో మందిరాలలో పరిచర్య ముసుగులో కొన్ని చోట్ల పాపం జరుగుతుంది. తల్లిదండ్రులు ఏమో నమ్మి మందిరంలో పరిచర్య చేస్తున్నారులే, పిల్లలు మందిరంలో ఉన్నారంటే పవిత్రంగా బ్రతుకుతారులే అని గంపెడాశతో మందిరానికి పంపిస్తే కొన్ని మందిరాలు, కొన్ని స్థలాలు పరిచర్య ముసుగులో పాపం, కొన్ని మందిరాలు ప్రేమ వివాహాలకు నిలయాలుగా మారిపోతున్నాయి. అయ్యా అమ్మా, జీవము కలిగిన దేవుని మందిరంలో ఇలా తలతెక్కల చేష్టలు చేసిన ఫినిహాసు హోఫ్రీన్లో బ్రతికేమైపోయింది? వారు చేసిన తప్పుడు కార్యక్రమాలను బట్టి ఒకే రోజు ఆ ఇంట్లో 4 మరణాలు. నమ్మకమైన యాజకుడిగా పిలువబడిన ఏలి వృద్ధాప్యంలో ఎలాంటి అకాల మరణాన్ని పొందుకున్నారో ఒకసారి ఆలోచించండి. నాకు తెలిసి తప్పు అని నేను అనేకంటే కూడా, స్త్రీ పురుషుల స్నేహం తప్పు అని అనేకంటే కూడా ఆత్మీయ జీవితానికి ఎంత మాత్రము అది క్షేమకరము కాదు. ఇది కీడు అని నీకు తెలిసిన తర్వాత బైబిల్లో రాసి ఉంటుంది, మూర్ఖుడు విర్రవీగి నాకేమీ జరగదని కీడు దగ్గరకు కూడా వెళ్ళిపోతాడట. ఎవడాడు? బుద్ధిహీనుడు. ఎవడవాడు? వెర్రివాడు. మీకు తెలుసా, అమెరికా దేశాన్ని గడగడలాడించిన, నాట్ ఓన్లీ అమెరికా, ప్రపంచ దేశాలను గడగడలాడించిన ఒక గొప్ప దైవజనుడు. ఆ దైవజనుని పేరు బిల్లీ గ్రహం గారు. ఆ యవన దైవజనుడు సేవకు వచ్చినప్పుడు దేవుని సేవలో 3 బలమైన తీర్మానాలు చేసుకున్నాడట. ఏంటో తెలుసా? నంబర్ 1, నా భార్యతో తప్ప ఏ పరస్త్రీతో ఏకాంతంగా నేను మాట్లాడను. విన్నారా? నా భార్యతో తప్ప ఏకాంతంగా ఏ పరస్త్రీతో నేను మాట్లాడను. సేవకుణ్ణి కొన్నిసార్లు స్త్రీలతో మాట్లాడాల్సి వస్తుంది. ఒకవేళ స్త్రీలతో మాట్లాడాల్సి వస్తే ఒంటరిగా మాట్లాడను. నా భార్యను ప్రక్కన పెట్టుకుని మాట్లాడతాను. లేదు, నా భార్య అందుబాటులో లేదా, ఆవిడ ప్రక్కన మరో స్త్రీని నిలవబెట్టుకొని మాట్లాడతాను. పొరపాటున ఏకాంతంగా ఏ స్త్రీతో ఒంటరిగా నేను మాట్లాడను. వా, ఆ దైవజనుడు తీసుకున్న తీర్మానం చాలామంది పురుషులకి ఒంటరిగా ఏ అమ్మాయితో మాట్లాడటానికి అవకాశం దొరికిద్దని గుంట నక్కల్లాగా కాచుకునే యవ్వనతరం, గుంట నక్కల్లాగా కాచుకునే అంకుల్లో పెంకుల్లో ఎంతమంది అంకుళ్ళు కాచుకొని ఉంటారు? ఎంతమంది యవ్వన బిడ్డల జీవితాలు నాశనం చేసిన వ్యక్తులుగా ఉంటారు? అంకులని చిన్నపిల్ల వెళ్తే ఎంతమంది మీద అఘాయిత్యం చేసినటువంటి వాళ్ళు లేరు? ఒకసారి ఆలోచించండి. మన లైవ్ చూసే ఒక బిడ్డ, నేను ప్రభు ఎదుట నిర్మలమైన మనసుతో చెప్తున్నాను, నా పెదవులు అబద్ధం ఆడుటలేదు, నేను చెప్పే మాట 100కి 100 సత్యం. మన లైవ్ చూసే ఒక అమ్మాయి తన భర్తతో కలిసి ఒకసారి మందిరానికి వచ్చింది. ఒక ఏమంటారు, షాక్ తిన్న బిడ్డలాగా వెర్రిగా చూస్తుంది. ఏడుస్తున్నాడు భర్త. ఏంటమ్మా ఏమైంది? అన్నయ్య, మేము ఒక ఇంట్లో అద్దెకుంటాం, మా ఓనర్ గారి భార్య చనిపోయింది. ఆయనకు 65 సంవత్సరాలు 70 సంవత్సరాలు. మా ఓనరమ్మ గారు చనిపోయిన తర్వాత ఆయన ఒంటరిగా ఉన్నాడు. పిల్లలు ఎక్కడో అమెరికాలో ఉంటారు. వృద్ధాప్యంలో ఉన్నాడు కదా, నా తండ్రి వయసు కదా అని ఇంటి ఓనరమ్మ గారు చనిపోయిన తర్వాత మేమే వంట వండి ఆయనకి పంపించేవాళ్ళం. ఎప్పుడైనా అనారోగ్యంతో ఆయన ఉంటే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి నేనే టీ పెట్టి ఇచ్చేదాన్ని. అలా దినాలు గడుస్తున్నాయి. ఒకరోజు మధ్యాహ్నం, అమ్మా నాకు బాగలేదు పైకి రా అన్నాడు. వెళ్ళాను. తండ్రి కదా అని కిచెన్లోకి వెళ్ళి నేను ఆయనకి ఏదో టీ పెట్టబోతుంటే బలవంతం చేయబోయాడన్న. గావు కాకేసి అక్కడి నుంచి నెట్టి కిందకు వచ్చి మా ఆయనకు ఫోన్ చేశా. గడగడ వణుకుతున్నాడు, గడగడ వణుకుతుంది. ఇది జరిగి 2 నెలల తర్వాత కూడా ఆ బిడ్డ ఆ షాక్లో నుంచి తేరుకోలేకపోయింది. విన్నారా? 65 సంవత్సరాల వయసు ఎక్కడ? 40 సంవత్సరాల చిన్నపిల్ల ఎక్కడ? విన్నారా? దైవజనమా,
సాధ్యమైనంత వరకు ఆ దైవజనుడు బిల్లీ గ్రహం గారు తీసుకున్న నిర్ణయ ప్రకారం ప్రతి క్రైస్తవుడు బ్రతికితే పాపానికి చోటెక్కడ? రెండవది, ఆ దైవజనుడు తీసుకున్న నిర్ణయం, నేను ఎప్పుడైనా ప్రయాణమై వెళ్ళేటప్పుడు నా వెహికల్ మీద నా భార్యను తప్ప, నా 2 వీలర్ బ్యాక్ సైడ్ నా భార్యను తప్ప ఏ పరస్త్రీని కూర్చోబెట్టుకోను. నో డౌట్, ఏ పరస్త్రీని కూర్చోబెట్టుకోను. ఒకవేళ నా కారులో పరస్త్రీని కూర్చోబెట్టుకోవాల్సి వస్తే నా భార్య ఉన్నప్పుడే కూర్చోబెట్టుకుంటా. ఈరోజు చూడండి, ఓ మగబ్బాయి 2 వీలర్ మీద వెళ్తూ ఉంటే మగాళ్ళు లిఫ్ట్ అడిగితే మా ఓడికి మనసు రాదు. అదేం విచిత్రమో తెలియదు. మార్గ మధ్యలో ఒక ఆడపిల్ల అట్లా లిఫ్ట్ అడిగిందా, మా ఊళ్ళో నుంచి కరుణా సంపన్నుడు బయలుదేరతాడు, దయామూర్తి కనికర సంపన్నుడు బయలుదేరతాడు, లిఫ్ట్ ఇస్తాడు. ఆ అమ్మాయి కాస్త భయంగా దూరంగా కూర్చుంటే పర్వాలేదండి, అడ్జస్ట్ అయిపోతా, దగ్గరగా జరగండి, భుజమే. చూసారా, లూజ్ క్యారెక్టర్. నా భార్యతో తప్ప, మూడవది ఆయన తీసుకున్న నిర్ణయం, నా భార్యతో తప్ప ఏకాంతంగా ఏ పరస్త్రీతో నేను కలిసి భోజనం చేయను. కప్పు కాఫీ, అవకాశం ఉంటే 2 మాటలు ఉన్నాయి కదా, కొన్ని డైలాగులు. ఏదేదో డైలాగ్ ఉంది కదా, వాడు చెప్తున్నాడు, కప్పు కాఫీ అట, కుదిరితే 2-3 మాటలట. నా భార్యతో తప్ప. దైవజనమ, అమెరికా దేశంలో అంత పవిత్రంగా బ్రతికాడు ఆ దైవజనుడు. 171 దేశాలను కదిలించి కొన్ని కోట్ల మంది ప్రజలను ప్రభు తట్టు త్రిప్పే ఓ బలమైన పాత్రగా మారిపోయాడు. ఎందుకో తెలుసా? జ్ఞానం. ముగింపుకు వస్తాను. యాకోబు పొలాన్ని కొనేటప్పుడు ఆ ప్రాంతంలో షెకెము ప్రాంతపు రాజును కలిశాడు. ఆ పొలాన్ని గురించి మాట్లాడేటప్పుడు దేనమ్మ మరి టీ ఇచ్చిందో, పాలు ఇచ్చిందో, మజ్జిగ ఇచ్చిందో, నీళ్ళు ఇచ్చిందో తెలియదు. అప్పుడు చూశాడు, ఎవరు? షెకెము రాజు కొడుకు హమోరు. సైకి చేశాడు, ఏముందని వెళ్ళింది. ఒక అమ్మాయి వేసిన తప్పటడుగు అన్నలను నరహంతకులుగా చేసింది. తండ్రి గుండెల విసేలాగా ఏడవటానికి కారణమైంది. ఎందుకు ఆ అమ్మాయి అట్లాగా? అయితే జస్ట్ మాట్లాడటానికే కదా, ఫ్రెండ్షిప్పే కదా. నేనంట, అయినా ఆడపిల్లలకి మగపిల్లలతో ఏం ఫ్రెండ్షిప్ చేయటానికి దేశంలో ఆడపిల్లలు ఏం ఈడిపోలేదుగా. మగపిల్లలకి ఆడపిల్లలతో ఏం ఫ్రెండ్షిప్, దేశంలో మగపిల్లలు ఏం ఈడిపోలేదుగా. ఆ స్నేహం ఏదో నీ తమ్ముడితో చేయి, ఆ స్నేహం ఏదో నీ అన్నతో చేయి, ఆ స్నేహం ఏదో నీ తండ్రితో చేయి. చాలామంది యవ్వన బిడ్డలు మధ్యరాత్రి వేళ అబ్బాయిలు అమ్మాయిలతో ఫోన్లో చాటింగ్ చేయటం, అమ్మాయిలు అబ్బాయిలతో ఫోన్లో చాటింగ్ చేయటం. యవ్వన బిడ్డలే కాదు, నడి వయసులో ఉన్న పురుషులు, స్త్రీలు కూడా. మా 10th క్లాస్ క్లాస్మేట్, మా 10th క్లాస్ అమ్మాయి, మా బ్యాచ్మేట్, మా క్లాస్మేట్ అని మధ్యరాత్రి ఆపోజిట్ సెక్స్తో చాటింగ్ చేయటం, ఫోన్లో కాంటాక్ట్ అవటం, తద్వారా ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. ఒకసారి ఆలోచించండి, ఇది ఎంతవరకు మీకు సబబు? భార్య ఉండగా పరాయి స్త్రీతో రాత్రిపూట ఫోన్లో చాటింగ్ చేయటం, పురుషుడా, ఇది నీకెంతవరకు న్యాయం? ఓ యవనాడు బిడ్డ, వివాహం కాక మునుపు నీకు సహోదరుడు, నీకు స్నేహితుడు అనే భావన ఉండొచ్చు, కానీ ఎదుటివాడి మనసులో ఆ భావన ఉండకపోవచ్చు కదా. వాడి అంతరంగంలో ఏ చేదుందో, ఏ విషయం ఉందో. తస్మాత్ ఫోన్లో ఎవరితోనైనా మీరు చాటింగ్ చేస్తూ ఉంటే, నిజంగా మీకు దేవుని భయం ఉంటే, ఇది నా మాటగా మీరు ఎంచక దేవుని మాటగా మీరు ఎంచి, ఇది దేవుని హెచ్చరికగా ఎంచి, మీ ఫోన్లో ఎవరైనా బ్రదర్స్తో చాటింగ్ ఉంటే డిలీట్ చేయండి, లేడీస్తో చాటింగ్ ఉంటే డిలీట్ చేయండి. పురుషుడితో స్నేహం చేయటం న్యాయం, స్త్రీతో స్నేహం చేయటం వాక్యానుసారం. కొంచెం ఆలోచించండి. నేను పాతకాలపు మనిషిలాగా చెప్పట్లా, అనుభవం కలిగిన దైవ సేవకునిగా అనుభవాలలో నుంచి పుట్టుకొచ్చిన మాటలు. తస్మాత్ తల్లులరా, నీ భర్త లేని సమయంలో
ఏ పరపురుషుణ్ణి ఒంటరిగా నీ ఇంట్లోకి రానివ్వకు. చెడ్డ దినాల్లో బ్రతుకుతున్నాం, బైబిల్ అంటుంది కదా. అపాయకరమైన దినాలు, బైబిల్ అంటుంది కదా. ఏ పుట్టలో ఏ పాముందో, ఎవడి అంతరంగంలో ఏ ఆలోచన ఉందో ఎవరికి తెలియదు కదా. అందుకనే భక్తుడు అంటాడు, భయముతో వణుకుతో మీ సొంత రక్షణను కాపాడుకొనుడి, పవిత్రతను కాపాడుకొనుడి. సంఘమా, దైవజనమా, ఎందుకు పవిత్రతను కాపాడుకోవాలి? 2 మాటలు చెప్తాను. పరిశుద్ధత లేకుండా ఎవ్వడు ప్రభువుని చూడలేడు. విన్నారా? రేపు చనిపోయిన తర్వాత ఆ పరలోక రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే పరిశుద్ధత నీలో ఉండాలి, పరిశుద్ధత నాలో ఉండాలి. పరిశుద్ధత లేకుండా ఎవ్వడు ప్రభువుని చూడలేడు, ప్రభువుని చూడలేడు. వాక్యం ఘంటాపదంగా చెప్తుంది. 2వ మాట చెప్పమంటారా? దేవుని వాగ్దానాలు మనం స్వతంత్రించుకోవాలంటే భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేయాలి. కొరింథీ పత్రికలో పౌలు గారు చెప్తాడు. విన్నారా ఈ మాటలు? ఈ భూమి మీద దేవుని వాగ్దానం ఏదైనా నువ్వు స్వతంత్రించుకోవాలన్నా, ఆయన వాగ్దానానికి నువ్వు హక్కుదారుడిగా మారాలన్నా నీలో నాలో ఉండాల్సింది పరిశుద్ధత. తస్మాత్ నీ చూపు, నీ మాట, నీ హృదయపు తలంపులు, నీ హృదయపు ఆలోచనలో ప్రతి విషయం పవిత్రంగా దేవుని సన్నిధిలో బ్రతుకుతూ వాగ్దానానికి హక్కుదారులుగా దేవుని సన్నిధిలో మనం మార్చబడుదుగాక. విన్నారు కదా? ఇప్పుడు నా అభిప్రాయం ఏంటో నేను ఆల్రెడీ చెప్పేశాను. మీ అభిప్రాయం చెప్పండి. స్త్రీ పురుషుల స్నేహాన్ని దేవుని వాక్యం అంగీకరిస్తుందా? తస్మాత్ యవన బిడ్డలారా, ఒక తండ్రిగా మీకు చెప్తున్నా, ఒక నాన్నగా చెప్తున్నా, ఎదుటివాడి హృదయంలో ఏముందో నీకు తెలియదు. ఒక్క క్షణంలో వాడు నీ కన్యత్వాన్ని పాడు చేస్తే జీవితాంతం ఆ మచ్చగానే మిగిలిపోతుంది కదా. అందుకని నీ స్నేహాల విషయమై జాగ్రత్త. మంచిది, చిన్న ప్రార్థన చేస్తాను. ఈ రాత్రి మనకు చక్కటి బైబిల్ స్టడీ ఉంది. దేవుని చేతిలో బలమైన పాత్రగా వాడబడినట్లు ఇది విను. రైట్, ప్రార్థన చేస్తాను. తండ్రి, ఓ దివ్యమైన వర్తమానం ద్వారా మాతో మాట్లాడావు అయ్యా. నిజమే, స్త్రీ పురుషుల స్నేహం దేవుని వాక్యం అంగీకరిస్తుందో లేదో మాతో మీరు మాట్లాడారు. అంగీకరించకపోవటం ఆ విషయం తర్వాత ఆలోచిస్తే దానిలో ఎంత ప్రమాదం ఉందో, ఎంత నష్టం ఉందో మాతో మీరు మాట్లాడారయ్యా. యేసు నామం పేరిట ప్రతి బిడ్డకు ఆ దైవిక జ్ఞానం దయచేయుదురుగాక. మేము కోట్లకు పడగెత్తిన వాళ్ళం కాకపోయినా పరిశుద్ధత కలిగి బ్రతికే కృప దయచే. లక్షాధిపరులం కాకపోయినా డెఫినెట్గా నీ పిల్లలైన మమ్మలను శ్రీమంతుడగు నీవు చేస్తావు. అయితే దానికంటే పరిశుద్ధతలు మమ్మల్ని ఐశ్వర్యవంతులుగా చేయి, పవిత్రతలో కోటీశ్వరులుగా చేయి, వాగ్దానాలు స్వతంత్రించుకునే విషయంలో వారసులుగా మమ్మను మార్చు. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డకు ఆ దైవిక జ్ఞానం ఇచ్చి మీరే మహిమ పొందమని యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ.